ఓకే, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతోటి టీడీపీ నేత అక్బర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్బర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అక్బర్ గారు, నందిగామ సురేష్ గారిని మీరు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరిని చేయబోతున్నారు? అక్బర్ గారు నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన ఎవరైతే దాడి చేశారో వారందరినీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తర్వాతే ప్రతి ఒక్కరిని ఒకరికొకరుగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది చట్టం తన పని అని మేము చెప్తామండి. ఇప్పుడు నందిగామ రమేష్ గారిని చేశారు, మరి మీ సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి మహిళ మీద వేధింపు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన మీద కూడా కేసు నమోదైంది. మరి కేసు నమోదైన నేపథ్యంలో ఆదిమూలం గారి మీద కూడా ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది కదండి, మీకు అందరికీ తెలిసిందే కదా. ఇమీడియట్ గా ఆరోపణలు ఏవొచ్చినా ఫస్ట్ సస్పెండ్ చేసి వాళ్ళపైన పరంగా క్రమశిక్షణ చర్యలు ఏదైతే ఉన్నాయో తీసుకొని మళ్ళీ ఒక కమిటీ వేసి ఎక్కడ ఏం జరుగుతా ఉందనే తప్పు తేల్చిన తర్వాత పూర్తిగా చర్యలు ఉంటాయండి. చంద్రబాబు నాయుడు ఎవరు తప్పు చేసినా కూడా ఉపేక్షించే పద్ధతిలో ఎక్కడ ఉండడండి. తప్పుగానే చూస్తాడండి. సో మన తన అనే భేదం లేకుండా ఎవరినైనా తప్పు చేస్తే శిక్షిస్తామంటారు మీరు? ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఇంకా అక్కడే ఉన్నారా? పూర్తిగా అయిపోయినంత వరకు అక్కడ నీకు లాస్ట్ ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నాడో అంటే బాధితుడు ఉన్నాడో ఆ బాధితునికి ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగేంత వరకు అక్కడ ఉండి పూర్తి స్థాయి జరిగిన తర్వాతనే అక్కడి నుంచి బయటకు వస్తానండి చంద్రబాబు నాయుడు సార్. రానున్న రోజుల్లో మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ రాయలసీమలో అయితే గన కొప్పర్తి పారిశ్రమ వాడే పైన కానీ అదే కర్నూలులో ఓరవగల్లో కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. అది కేంద్ర ప్రభుత్వం గుడికి తన యొక్క ఏదైతే కేంద్ర ఆగా ఉందో డబ్బులు గుడికి అక్కడ డెవలప్ చేసేదానికి కేటాయించింది. ఈ విధంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో ఒకటిగా చేసి ఏదైతే సంక్షేమ కార్యక్రమాల సూపర్ 6 కార్యక్రమాలను గుడికి ఒకటొకటి మెల్లమెల్లగా అంటే ఒకటొకటి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతామండి. అంటే కావాలని వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి మీరు కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని ప్రధానంగా మీ ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న ఆరోపణ. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఏ రకంగా ఖండిస్తారు? దానిలో నిజముందా లేదా? కక్ష సాధింపు అంటే ఖచ్చితంగా చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఆయన తప్పు చేశాడని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో అంటే ఒక తెల్ల పేపర్ ను నల్ల అక్షరాలు రాసి ఆయన్ను నిర్దాక్షణ కనికరం లేకోకుండా ఆయన కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టి 56 రోజులు హింసించడం జరిగింది మానసికంగా. అలాగా అది కక్ష సాధింపు చర్య అంటే. ఇప్పుడు వీళ్ళని చేసేది కక్ష సాధింపు చర్య కానే కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలో వాళ్ళకున్నప్పుడు కళ్ళు కనపడకోకుండా అరే ఒక పార్టీ పైకి మనం పోవచ్చా అనే జ్ఞానం లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు దాంట్లో పాత్ర ఉంది. వాళ్ళ ద్వారా ఉసిగొల్పి అందరినీ పూర్తి స్థాయిలో పోయి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ఆధారంగానే ఈ రోజు పోలీస్ శాఖ ఒక్కొక్కరి పైన చర్యలు తీసుకుంటాము. అయితే మీరు